హైదరాబాద్ కూడా ఎప్పుడు హై అలర్ట్ లో ఉంటుంది, హై అలర్ట్ అంటున్నారు. ఎందుకు సార్? మనం ఎన్నో ఉన్నాం కదా, అయినా మనం ఎందుకు ఉన్నాం హై అలర్ట్ లో? గుడ్ క్వశ్చన్. హైదరాబాద్ లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది. సో వీఆర్ వన్ ఆఫ్ ది ప్రాబబుల్ టార్గెట్స్ ఆఫ్ పాకిస్తాన్. కాకపోతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ ఇన్ ప్లేస్. రూపాయి భయపడడానికి అవసరం కూడా లేదు. పాకిస్తాన్ భయపెడతా ఉంటాడు, మేము ఇది న్యూక్లియర్ వెపన్ వాడేస్తాం అనేసి. అదంతా న్యూక్లియర్ బ్లఫ్. వాడికి అంత సినిమా లేదు. వాడితే కనుక సేమ్ S-400 ఆ మిజైల్ లాంచ్ అయిన వెంటనే వాడు ఆకాశంలోనే ధ్వంసం చేస్తాడు. వాడే సస్తాడన్న విషయం వాడు క్లారిటీ ఉంది. అందుకే మీరు గమనించారో లేదో మేడం, ఏ రోజైనా ఇప్పటి వరకు పాకిస్తాన్ మిలిటరీ వాడు మేము న్యూక్లియర్ వెపన్ వాడతామని ఏనాడు అనలేదు. రైల్వే మినిస్టరు, హోంశాఖ, మన ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, అగ్రికల్చర్ మినిస్టర్ వీళ్ళే వాడుతున్నారు తప్పితే పాకిస్తాన్ మిలిటరీ వాడికి ఖచ్చితంగా తెలుసు నేను వాడితే నేనే సస్తాను క్లారిటీ వాడుకుంది. అండ్ ఇంకో విషయం, న్యూక్లియర్ టెక్నాలజీ గురించి చెప్తాను. న్యూక్లియర్ వార్ హెడ్ ప్రొజెక్టైల్ వేరువేరుగా ఉంటాయి. వీటిని కలిపే ప్రాసెస్ ని మేటింగ్ అంటారు. సో న్యూక్లియర్ బాంబు ప్రొజెక్టైల్ ఏదైతే బాంబు పేలుతుందో దాంట్లో న్యూక్లియర్ కణాలు కలుస్తాయో ఇవి రెండు వేరే వేరేగా పెడతారు. ఇవి రెండింటిని జాయిన్ చేయడం ప్రాసెస్ ని మేటింగ్ ప్రాసెస్ అంటారు. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ హెడ్ ప్రొజెక్టైల్ రెండింటి మీద ఒక కన్ను ఉంది. ఏ రోజైతే ఇది కలిసిందో ఆ రోజు వాడు వేసి ఇవ్వడానికి మనం వెయిట్ చేయము, మనమే కొడతాం వాడు 100%. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు 2022లో చాలా ఖచ్చితంగా ఒక మాట చెప్పారు. ఇఫ్ ఐ గెట్ ఏ ఇంటెలిజెన్స్ దట్ పాకిస్తాన్ ఈస్ గోయింగ్ టు అటాక్ ఇండియా త్రూ న్యూక్లియర్ వెపన్, ఐ విల్ నాట్ వెయిట్ ఫర్ హిమ్ టు అటాక్, ఐ విల్ అటాక్ ఫస్ట్ అని చెప్పాడు. సో ఇప్పుడు నువ్వు మీటింగ్ చేసేసావంటే అది ఆడుకోవడానికి కాదు కదా మేడం, నా మీద కొట్టడానికే కదా. ఇది నువ్వు ద మూమెంట్ మీటింగ్ ఈస్ కన్ఫర్మ్డ్ ఐ విల్ బ్లాస్ట్ ఇట్. నువ్వు నా మీద వేసేంత వరకు నేను వెయిట్ చేయను, నేనే వస్తా, కమింగ్ బ్రో అనేసి నేనే వస్తా. ఇది జరుగుతుంది. సో డోంట్ వరీ, న్యూక్లియర్ వెపన్ వాడే దమ్ము పాకిస్తాన్కి లేదు. 1999లో కార్గిల్ యుద్ధం మనం 3 నెలలు గొడవ, కార్గిల్ యుద్ధం 3 నెలలు నడిచింది. 3 నెలలు రాని ధైర్యం 3 రోజులు ఎట్లా వస్తుంది? అస్సలు భయపడాల్సిన అవసరం. ఫుల్ ఇంటెన్స్ బ్యాటిల్ అంటాం మనం. ఇంటెన్స్ బ్యాటిల్ పాకిస్తాన్ బాగా సాగిస్తే 10 రోజుల బాగా సాగిస్తే అది కూడా బాగా సాగిస్తే 10 రోజులు. ఆ తర్వాత మోకాల మీద పడిపోతాడు, నన్ను క్షమించి తండ్రి అని చెప్పి అడగాల్సిందే. మనం 1971లో 93,000 మందిని 13 రోజుల్లో మోకాల మీద కూర్చోబెట్లా. 13 రోజులు, 13వ రోజు మోకాల మీద వచ్చారు 93,000 మంది. అండ్ వాళ్ళని మనము 3 సంవత్సరాలు మేపాము. ఫుడ్, క్లోదింగ్, షెల్టర్ 3 సంవత్సరాలు మేపిన తర్వాత పాకిస్తాన్కి అట్లా టచ్ కూడా చేయలేదు వాళ్ళని మనం తిరిగి ఇచ్చాం. అండ్ వాడు మన మీద చేసేది ఏంటి? అన్యాయం. అట్లనే మోకాళ్ళ మీదకి ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం 30,000 మంది టెర్రరిస్టులు ఉన్నారు సార్. సరే, అందులో నుంచి 100 మందే చనిపోయినారు, ఇంకా కూడా 29,900 మంది మిగిలే ఉన్నారు. సో అందుకే చెప్పా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ. అది కంటిన్యూ అవుతుంది. అది ఒక 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు కూడా అవ్వచ్చు, కానీ కంటిన్యూ అవుతుంది. వీళ్ళందరినీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కి తరలించారు. మన నెక్స్ట్ అటాక్ అక్కడ కూడా జరుగుతుంది, జరగాల్సిందే ఖచ్చితంగా. ఎలాగైతే అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో 2001లో ఎంటర్ అయ్యి 2020 వరకు ఉందో 20 సంవత్సరాలు, మనం కూడా 20 సంవత్సరాలు వాడడానికి వెళ్తాం. వాడు ఎక్కడున్నా, ఏ బిల్డింగ్లో ఉన్నా ఆ బిల్డింగ్ కూల్చుకొట్టేదే. అది మనం ఫిక్స్ అయిపోయాం. అది ఇంటర్నేషనల్ ఏ ప్రెషర్ వచ్చినా మనకు సంబంధం లేదు, మనకు ఆ హక్కు ఉంది. వాడు నా ఇంట్లో వచ్చి కొడుతుంది. సో అందుకే వాడిని చంపడం గ్యారెంటీ. అంటే మరి మేడం, నేను అది చెప్పాను కదా, పాకిస్తాన్ లాంటి నైబర్ ఉంటే కొన్ని తప్పవు మేడం. ఎందుకంటే వాడు మూర్ఖుడు, వాడికి హ్యూమన్ వాల్యూస్ తెలీదు, వాడికి వాల్యూ సిస్టమ్ లేదు అసలు. మేడం 3 రోజుల ముందు, ఏప్రిల్ 22కి 3 రోజుల ముందు వాళ్ళ ఆర్మీ చీఫ్ ఏం చెప్పాడు? చాలా స్పష్టంగా చెప్పాడు, హిందూ ఆర్ ముసల్మాన్ కలిసి ఉండలేరు. వాడికి ఎందుకు? నా దేశంలో కలిసి ఉంటున్నారు భయ్, నీకెందుకు? కానీ వాడు అట్లా కాదు. ఉండలేరు అంటే ఏంటి స్టేట్మెంట్? నేను ఏదో చేయబోతున్నాను అని సంకేతం. మనం అప్పుడే పసిగట్టేసాము. వాడు ఏ రోజైతే ఆ బ్రీఫింగ్ చేశాడో మనకు ఆ రోజు అర్థమైపోయింది, ఈ ఏదో పని ఏదో ఒకటి చేస్తాడు. కాకపోతే పహల్గామ్ దాడి మనం ఆపలేకపోయాం.
అక్కడ వాడు సక్సెస్ అయిపోయాడు. అది ఆపగలిగితే మాత్రము అల్టిమేట్ సక్సెస్ అయ్యేది. సో అక్కడ మనం ఎందుకంటే పహల్గామ్లో ఎవరైతే ఉగ్రవాదులు వచ్చారో ఆయన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత రాలేదు, వాళ్ళు ముందే వచ్చి కూర్చున్నారు కాబట్టి మనం పసిగట్టుకోలేకపోయాం, లేదంటే దొరికేది వాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళు దొరకలేదు మేడం. దొరకలేదు. ఎట్లా? ఆర్మీ ఒక ఆపరేషన్ చేస్తున్నాం, దాన్ని కాసో అంటారు. కాసో అంటే కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్. ఒక ఏరియాని చుట్టుముట్టి అలా లోకల్ గా వెళ్ళి మొత్తం ప్రతి ఊర్లో, ప్రతి విలేజ్ లో, ప్రతి ఇంట్లో మొత్తం సెర్చ్ చేస్తారు. ఆ ప్రాసెస్ జరుగుతుంది. నా అనుమానం త్వరలో వాళ్ళని కూడా పట్టుకుంటాం, ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది. మనకి న్యాయం జరగాల్సిందే. 6 కాదు, పాకిస్తాన్లో ఉన్న 30,000 మంది టెర్రరిస్ట్ని చంపాలి, హాఫీజ్ సయీద్ని చంపాలి, మసూద్ అజర్ని చంపాలి. దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని రోజులు ఆర్మీ బార్డర్లో ఉండాల్సి వచ్చినా పర్వాలేదు, మనం ఎంత ఎయిర్ ఫోర్స్ వాడాల్సి వచ్చినా పర్వాలేదు, ఇంటర్నేషనల్ మీద ఎంత ప్రెషర్ వచ్చినా పర్వాలేదు, ఇది ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి మన భారత ప్రధాని గారు చెప్పింది మన అందరికీ చాలా స్పష్టంగా అర్థమైపోయింది. నేను అందుకే ఇండియాకి ఒక కొత్త పేరు ఇద్దాం అనుకుంటున్నాను. ఇండియాకి ఒక కొత్త పేరు ఇద్దాం అనుకుంటున్నాను. ఆ పేరు ఏంటంటే ఇజ్రాయిల్ ఆఫ్ ద ఈస్ట్. ఏ విధంగా అయితే ఇజ్రాయిల్ ఎనిమీస్తో చుట్టుముట్టు ఉందో, అందరినీ షటప్ కాల్ ఇస్తుందో, అదే విధంగా మనం వీడిని ఈ విధంగా కూడా ఫ్యూచర్లో షటప్ కాల్ ఇచ్చే టైం వస్తుంది. సో అందరికీ షటప్ కాల్ ఇస్తాము. అందుకే ఇండియాకి కొత్త పేరు ఇజ్రాయిల్ ఆఫ్ ద ఈస్ట్. నన్ను ముట్టుకుంటే కాల్ చేస్తా, నా వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు వీకేస్తా. ఇప్పుడు అట్లనే డిసిషన్స్ చెయ్యాలి కూడా, అవసరం ఉంది. మన దేశానికి ఇలాగా ఒక అగ్రెసివ్ పోస్చర్ తీసుకునే అవసరం ఉంది, వచ్చేసింది, తప్పదు. ఇంకా మనం ఎన్నాళ్ళు ఇంకో చూపించి అలసిపోయాం. 39 సంవత్సరాలు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. సో వీళ్ళు నిర్దాక్షంగా అసలు హ్యూమన్ లైఫ్ కి వాల్యూ లేకుండా జనాల్ని చంపేస్తున్నారు. ఇదంతా ఆపాలి అంటే ఇంక జరగాలి. బలూచిస్తాన్ వీళ్ళు స్టార్ట్ చేసారు కదా సార్, అంటే వాళ్ళకు స్వాతంత్రం రావాలన్నట. 44% వాళ్ళు ఉన్నారు, అంటే పాకిస్తాన్ 53%. జియోగ్రఫికలీ మేడం మూడు విషయాలు చెప్తాను. బలూచిస్తాన్ 2025లో పాకిస్తాన్ నుంచి వేరవడం ఖాయం. పాకిస్తాన్ మళ్ళీ 2 ముక్కలు అవడం ఖాయం. వాడు అనుకున్నదే జరుగుతుంది, వాడు కోరుకుంటున్నాడు కదా. మనం కూర్చొని ఉన్నాం కదా, మనం ఏమైనా వెళ్ళి వాడిని గెలుక్కున్నా లేదు కదా. నీ గోల నీది, నా గోల్ నాది అని మన దారిలో మనం వెళ్తున్నాం కదా. మనం ఎందుకు గెలుక్కోవాలి మనల్ని? మనం గెలుక్కుంటే మనం ఏం చేస్తాం? బలూచిస్తాన్కి నానా స్టార్ట్ అంటాం. ఆ స్టార్ట్ అనేసాం మనం. ఆ బలం మీద మనకిద్దరు శత్రువులు అవుతారుగా. ఎవరు శత్రువులు అవుతారు? ఇప్పుడు ఈ బలూచిస్తాన్ లేదండి, బలూచిస్తాన్